నమస్తే. అక్షరాలు దిద్దాల్సిన చేతులే ఆయుధాలు పట్టాయి. విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువునే సజీవంగా తుదిముట్టించాయి. సమాజం తలదించుకునే దారుణం నల్గొండ జిల్లాలో కలకలం రేపిన కల్లు రూపారెడ్డి హత్య కేసు ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అసలు బేబీ నగర్లోని ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? కంటికి రెప్పలా చూసుకోవాల్సిన విద్యార్థులే ప్రిన్సిపల్ను అంత దారుణంగా ఎందుకు అంతమొందించారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన 49 సంవత్సరాల 48 అని సంవత్సరాలు ఉంటాయి కల్లు రూపారెడ్డి లోకల్ నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా అదేవిధంగా కరస్పాండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థను సమర్థవంతంగా నడుపుతూ విద్యార్థులలో క్రమశిక్షణకు పెద్దపీట వేసే వ్యక్తిగా ఆ గురువుగారు ఉండేది. అయితే బేబీ నగర్లోని ఆమె నివాసంలో ఒంటరిగా ఉన్న సమయాన్ని కొందరు గమనించారు. పక్కా పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో రూపారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే కొండమల్లేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అదేవిధంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని ఆధారాలు సేకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు ఏంటంటే ఒళ్ళు గగ్గురు పొడిసే విషయాలు అధికారులనే షాక్ గురి చేశాయన్నమాట. ఇది ఏదో బయటి దొంగలు చేసిన హత్య కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, కాల్ డేటా మరియు సీసీటీవీ దృశ్యాలు విశ్లేషంగా అనుమానమంతా ఆ స్కూల్లోనే చదువుతున్న 10వ తరగతి విద్యార్థులపైకే మళ్ళిందనమాట. పోలీసులు సేకరించిన క్లూ ఆధారంగా ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తామే ఈ హత్య చేసినట్లు ఆ మైనర్ విద్యార్థులు అంగీకరించినట్లు సమాచారం అన్నమాట. అసలు 10వ తరగతి విద్యార్థులకు తమ ప్రిన్సిపాల్పై అంతటి కక్ష ఎందుకు పెరిగిందో చూద్దాం. సమాచారం ప్రకారం పాఠశాలలో క్రమశిక్షణ చర్యలు భాగంగా లేదా చదువు విషయంలో మందలించటం గురువులకి ఉన్న బాధ్యత అన్నమాట. ప్రిన్సిపాల్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ విద్యార్థులు మందలించింది. క్లాస్ రూమ్లో పెరిగిన చిన్నపాటి ఘర్షణలు, అదేవిధంగా వారికి కొంత గంజాయి అలవాటు ఉండేది. ఈమె సాయంత్రం పూట కొంత వాకింగ్ చేస్తుండేది. ఆ వాకింగ్ చేసే సమయంలో వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ వాకింగ్ చేసే సమయంలో వారి విద్యార్థులు గంజాయి తాగుతూ ఈమెకి కనిపించారు. ఆ దృశ్యాలను ఈ రూపారెడ్డి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో తన మొబైల్లో చిత్రీకరించింది. వరుసగా వారు చూసి ప్రాథమిక విచారణ చూశారనమాట. వాళ్ళు అది ఆ కక్ష మనసులో పెట్టుకున్నారన్నమాట. అయితే వారు విద్యార్థులు ఈ ప్రిన్సిపాల్ వీడియో తీయటం వాళ్ళు అది మనసులో పెట్టి ఎలాగైనా ప్రిన్సిపాల్ని చంపాలి అని వారు గంజాయి తాగిన వ్యక్తులు కదా, ఇలా ప్రిన్సిపాల్కి డెడ్ బాడీ పెట్టాలని చూశారన్నమాట. ఎవరు లేని సమయంలో ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి వీరు హత్య చేశారన్నమాట. హత్య చేసి వెళ్ళిపోయారు. పగగా మారి పగతో ఈ ఘాతుకానికి దారితీసేనే మైనర్లు కావడంతో, పైగా 10వ తరగతి చదువుతున్న వయసులోనే ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం విద్యా వ్యవస్థను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళన గురి చేస్తుందన్నమాట. వ్యవస్థనే ఎటు వెళ్తుందనే వ్యవస్థనే దారితే ఓ దారుణ ఉదంతంలోకి కొండమల్లేపల్లి ప్రాంతం దిగ్భ్రాంతికి గురైందనమాట. రూపారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. విద్య నేర్పే గురువులపైనే ఇలాంటి దాడులకు తెగబడితే ఇక సమాజంలో ఉపాధ్యాయులకు రక్షణ ఎక్కడుందంటూ ఉపాధ్యాయుల సంఘాలు, అదేవిధంగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నమాట.
అయితే ఇక్కడ కనువిప్పు చూస్తే చిన్న వయసు, కానీ ఆలోచనలో మాత్రం తీవ్రమైన నేర ప్రవృత్తి. ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన, సోషల్ మీడియా ప్రభావం మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య మారుతున్న సంబంధాలపై ఈ ఘటన అనేక ప్రశ్నలకు లేవనెత్తుతుంది. పోలీసులు ఈ కేసులో చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు. ఈ దారుణ ఘటనపై మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి వాహిని మీడియా. నా ఒక అభిప్రాయం, పిల్లలు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఈ గంజాయి మత్తులలో వాళ్ళు ఎటు మొన్ననే ఈ మధ్యన చూసాము, ఒక అమ్మాయిని కొంతమంది వ్యక్తులు రేప్ చేసి చంపేయటం గంజాయి మత్తులో. ఇలా చాలా జరుగుతున్నాయి. విద్యార్థులే ఇలా చూస్తున్నారంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితులు అర్థమవుతున్నాయి. సో వీడియో ఇదండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.